శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఒకసారి శ్రీ శంకరాచార్యుల వారికి లలితా అమ్మవారు 64 కళలతో 64 కోట్ల యోగిని దేవతలు చతుషష్ఠి ఉపచారాలు చేస్తూ ఉన్న రూపంతో దర్శనమిచ్చినప్పుడు ఆ ఆనంద పారవస్యంలో ఆసువుగా రచించిన స్తోత్రంలో అమ్మవారికే అధికారం ఉన్న చతుషష్ఠి ఉపచారాలను ఈ విధంగా వివరించారు. అవి అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, అమ్మవారి కాళ్ళు చేతిలో జలంతో కడిగి త్రాగుటకు జలం సమర్పించడం, ఆభరణ అవరోపణం, ముందు రోజు వేసి ఉన్న ఆభరణాలు తీయడం, సుగంధ తైలాభ్యంజనం, వంటికి నూనె పట్టించడం, మజ్జనశాల ప్రవేశం, స్నానాల గదికి తీసుకుని వెళ్ళడం, మణిపీఠోపవేశనం, మణులతో అలంకరించి ఉన్న పీఠంపై కూర్చోపెట్టడం, దివ్య స్నానీయ ఉద్వర్తనం, నలుగు పెట్టడం, ఉష్ణోదక స్నానం, వేడి నీటితో స్నానం చేయించడం, కనక కలశచ్చిత సకల తీర్థాభిషేచనం, బంగారు కలశాలతో పవిత్ర నదుల నుంచి తీసుకువచ్చిన సకల పవిత్ర తీర్థములతో అభిషేకం, ధౌత వస్త్ర పరిమార్జనం, పొడిగుడ్డతో శుభ్రంగా తుడవడం, అరుణ దుకూల పరిధానం, ఎర్రని వస్త్రం ధరింపచేయడం, అరుణ కుచోత్తరీయం, ఎర్రని ఉత్తరీయం ధరింపచేయడం, ఆలేపన మంటప ప్రవేశనం, అత్తరు మొదలైన ఆలేపనలు పోసే గృహానికి అమ్మవారిని తీసుకుని వెళ్ళడం, అక్కడ మళ్ళీ మణిపీఠంపై కూర్చోపెట్టడం, చందన అగురు కుంకుమ శంకు మృగ మద కర్పూర కస్తూరి గోరోజనాది దివ్యగంధ సర్వాంగీణ ఆలేపనం, వివిధ దివ్యగంధాలను అమ్మవారికి ఆలదింప చేయడం, కేశాభరస్య కళాదుల అగరధూపం, కేశములు విస్తారపరిచి సుగంధం వేయడం, జడవేసి మల్లికామాలతి, చెంపక, అశోక శతపత్ర, పూగ, క్రమక, మంజరి, పున్నాగ, కల్హార, ముఖ్య, సర్వ ఋతు కుసుమమాల సాంప్రయం, వివిధ ఋతువుల్లో పూచిన సుగంధ పుష్పములతో అల్లిన మాలతో అమ్మవారిని అలంకరించడం, భూషణ మండప ప్రవేశం, అలంకార గది ప్రవేశం, మణిపీఠోపవేశనం, అక్కడ మళ్ళీ మణిపీఠంపై కూర్చోపెట్టడం, నవమణికుట ధారణ, నవమణి మకుట ధారణ, 9 రకాల మణులతో కూర్చిన కిరీటం పెట్టడం, దానిపైన చంద్రశకలం పెట్టడం, సీమంతంలో సింధూరాన్ని దిద్దడం, తిలకధారణం, నుదుటిపై తిలకంతో బొట్టు పెట్టడం, కాళాంజనం దిద్దడం, అమ్మవారి కండ్లకు కాటుక పెట్టడం, పాళీయగడం, అమ్మవారికి చెంపస్వరాలు అలంకారం చేయడం, మణికుండ యుగలం, మణికుండలాలు 2 చెవులకు అలంకరించడం, నాసాభరణం, ముక్కుకి నాసాభరణం అలంకరించడం, అధరయావక లేపనం, పెదవులకు పూసే లత్తుక పూయడం, ఆర్యభూషణం, ప్రధాన భూషణం అలంకరించడం, మాంగళ్య సూత్రం, మాంగళ్య సూత్రాన్ని అలంకరించడం, హేమచింతాకం, బంగారుతో కూడిన చింతామణుల మాల వేయడం, పతకం, బంగారు పతకం, మహాపతకం, పెద్దదిగా ఉన్న బంగారు పతకం, ముక్తావళి, 3 వరుసల ముత్యాల హారం, ఏకావళి, 27 ముత్యాలతో కూడిన 1 వరుస ముత్యాల హారం, చన్నభీరం, యజ్ఞోపవీతంలా భుజముల మీద నుండి వేసే ఒక ఆభరణం, కేయూర యుగల భూషణ చతుశ్చయం, 4 చేతులకు 4 కేయూరాలు, వలయావళి, 4 చేతులకు కంకణాలు, ఊర్మికావళి, 4 చేతులకు ఉంగరాలు, కాంచీధామం, వడ్డాణమని పిలువబడే నడుము చుట్టూ అలంకరించే ఆభరణం, కటిసూత్రం, వడ్డాణానికి చుట్టూ మొవ్వలతో ఉండే సూత్రం, సౌభాగ్యాభరణం, అశోక చెట్టు ఆకులాగా ఉండే ఒక ఆభరణం, పాదకటకం, కాలి అందెలు, రత్న నూపురాలు, దాని చుట్టూ మొవ్వల రత్న నూపురాలు, పాదాంగుళియాలు, మట్టెలు, పాసం, పైన ఉన్న కుడి చేతిలో తాడు, అంకుశం, పైన ఉన్న ఎడమ చేతిలో అంకుశం, పుండ్రేక్ష చాపం, కింద ఉన్న కుడి చేతిలో చెరుకు విల్లు, పుష్పబాణాలు, కింద ఉన్న ఎడమ చేతిలో పుష్పములతో చేసిన బాణాలు, శ్రీమణి మాణిక్య పాదుక, ఎర్రని మణులతో ప్రకాశించే పాదుకలు, స్వసామన వేషభి ఆవరణ దేవతాభిసహ మహాచక్రాధిరోహణం, అలంకారాలతో ఉన్న ఆవరణ దేవతలతో కూడిన మహాసింహాసనంపై అమ్మవారిని అధిష్ఠింపచేయడం, కామేశ్వరాంగ పర్యాంక ఉపవేశం, అమ్మవారిని కామేశ్వరుని పర్యంకంపై కూర్చుండబెట్టుట, అమృత చషకం, అమ్మవారికి తాగుటకు పాత్రతో మధువును అందించుట, ఆచమనీయం, జలమును అందించుట, కర్పూర వీటిక, కర్పూర తాంబూలం అందించుట. కర్పూర తాంబూలం ఎలా ఉంటుందంటే అందులో ఏ సుగంధ ద్రవ్యాలు ఉంటాయో
వివరించడమైనది. ఆనందోల్లాస విలాసహాసం. అమ్మవారు తాంబూలం సేవిస్తూ ఆమె సంతసం అనుగ్రహంతో చేసే మందహాసం. మంగళార్తికం. దీపముల గుత్తిని అమ్మవారి చుట్టూ తిప్పడం. ఛత్రం. అమ్మవారికి గొడుగు పట్టడం. చామరం. అమ్మవారికి చామరం వీచడం. దర్పణం. అమ్మవారికి దర్పణం చూపించడం. తాళావృతం. అమ్మవారికి విసనకర్రతో విసరడం. చందనం. గంధం సమర్పించడం. పుష్పం. పుష్పాలను సమర్పించడం. ధూపం. సువాసనాభరితమైన ధూపం వేయడం. దీపం. దీపదర్శనం చేయించడం. నైవేద్య తాంబూల నీరాజన నమస్కారములు. నవరసభరితమైన నైవేద్యాన్ని సమర్పించడం. తర్వాత తాంబూల నీరాజనాది సత్కారములతో సమర్పించడం. ఏకాంతంలో 64 కళలతో కూడిన అమ్మవారిని ధ్యానిస్తూ పైన ఈ విధంగా చెప్పిన ఉపచారాలు మనమే చేస్తున్నట్టు భావన చేస్తూ పొందే ఆనందం వర్ణనాతీతం, అనిర్వచనీయం, స్వానుభవపూర్వకంగా ఆనందించవలసిన విషయం. ఈ అనుగ్రహాన్ని అందరికీ ప్రసాదించవలసిందిగా ఆ జగజ్జనని ప్రార్థిస్తున్నాను. కర్పూర తాంబూలం అంటే దేవికి సమర్పించే కర్పూర తాంబూలంలోని పదార్థాలు తమలపాకులు, యాలకులు, లవంగాలు, పచ్చకర్పూరం, కస్తూరి, నాగకేసరాలు, జాజికాయ, పోక చెక్కలు, కొబ్బరి ముక్కలు, మిరియాలు, సొంటి, సున్నము, కాచు, కవ్విరి ఇలాంటి వస్తువులతో కూడిన తాంబూలాన్ని కర్పూర తాంబూలం అంటారు. ఓం శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.